అనగనగా రవి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. రవి చాలా కష్టపడేవాడు, కాని ఎప్పుడూ అలసిపోయినట్లు చిరాకుగా ఉండేవాడు. ఆకలేస్తే చాలు చేతికి ఏది దొరికితే అది టైంతో సంబంధం లేకుండా కడుపు నింపేసుకునేవాడు. కాని ఒకరోజు రవికి అర్థమైంది. తను కేవలం కడుపు నింపుకుంటున్నాడు తప్ప శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వట్లేదని. అక్కడే రవికి పరిచయం అయ్యింది ఒక అద్భుతమైన శాస్త్రం. అదే ఆహార విజ్ఞానం. అసలు ఆహార విజ్ఞానం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఫుడ్ అంటే కేవలం నాలుక రుచి కోసం కాదు ఫ్రెండ్స్. మనం తినే ప్రతి ముద్ద మన శరీరానికి ఒక ఔషధం, మెడిసిన్ లాంటిది. ఆహార విజ్ఞానం మనకు చెప్పేది ఒక్కటే: ఫుడ్ ఇస్ మెడిసిన్. మనం తినే ఆహారం మన శరీరంపైన, మనస్సుపైన ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మన శరీరం ఒక ఇల్లు అనుకుంటే, ఆ ఇంటిని బలంగా ఉంచడానికి 5 రకాల పిల్లర్స్ కావాలి. అవే పోషకాలు. కార్బోహైడ్రేట్స్, ఇవి మన బాడీకి పెట్రోల్ లాంటివి. తక్షణ శక్తిని ఇస్తాయి. ఉదాహరణ: అన్నం, చిరుధాన్యాలు. ప్రోటీన్స్, ఇవి బిల్డింగ్ బ్లాక్స్. కండరాలు పెరగాలన్నా, గాయాలు తగ్గాలన్నా ఇవి ఉండాల్సిందే. ఉదాహరణ: పప్పులు, గుడ్లు. కొవ్వులు, ఫ్యాట్స్, ఇవి మన ఎనర్జీ బ్యాంక్ లాంటివి. శక్తిని నిల్వ చేస్తాయి. ఉదాహరణ: నెయ్యి, డ్రై ఫ్రూట్స్. విటమిన్స్, మినరల్స్, ఇవి మన బాడీ సెక్యూరిటీ గార్డ్స్. రోగాల నుంచి కాపాడతాయి. ఉదాహరణ: పండ్లు, కూరగాయలు. నీరు, వాటర్. ఇంట్లో క్లీనింగ్ ఎంత ముఖ్యమో, బాడీలో జీర్ణక్రియకు నీరు అంత ముఖ్యం. సరే, బాడీ స్ట్రాంగ్గా ఉంది. మరి మనస్సు సంగతి ఏంటి? మన పెద్దలు ఆయుర్వేదంలో ఆహారాన్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. మీరు ఏది తింటే అలా ప్రవర్తిస్తారు. మీరు ఎప్పుడూ కూల్గా, పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నారా? అయితే సాత్విక ఆహారం తినండి. పండ్లు, కూరగాయలు, నెయ్యి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీకు ఎప్పుడూ కోపం, చిరాకు వస్తోందా? బహుశా మీరు రాజసిక ఆహారం ఎక్కువ తింటున్నారేమో. కారాలు, మసాలాలు, వేపుళ్ళు. ఇవి మనలో ఆవేశాన్ని పెంచుతాయి. బాగా బద్ధకంగా, నిద్రమత్తుగా ఉందా? అది తామసిక ఆహారం ప్రభావం. నిల్వ ఉన్న ఆహారం, జంక్ ఫుడ్. ఇవి మనల్ని స్లో చేసేస్తాయి. ఫ్రెండ్స్, అమృతం అయినా సరే, తాగే పద్ధతిలో తాగకపోతే విషం అవుతుంది. అందుకే ఈ 4 రూల్స్ పాటించండి. మితాహారం: ఆకలి వేసినంత మాత్రాన గొంతు వరకు తినకండి. పొట్టలో కాస్త ఖాళీ ఉంచండి. టైమింగ్: రోజుకు ఒకే టైంకి తినండి, బాడీ దానికి అలవాటు పడుతుంది. నమలడం: డ్రింకింగ్ యోర్ ఫుడ్ అండ్ ఈటింగ్ యోర్ వాటర్ అంటారు. అంటే ఆహారాన్ని బాగా నమిలి, పేస్ట్లా చేసి మింగాలి. జీర్ణక్రియ నోటి నుంచే మొదలవ్వాలి. నీరు: అన్నం తింటూ నీళ్లు తాగకండి. తినడానికి అరగంట ముందు లేదా తిన్న గంట తర్వాత తాగండి. ఎప్పుడైతే రవి ఈ విషయాలు తెలుసుకున్నాడో, తన ప్లేట్లో జంక్ ఫుడ్ తీసేసి పోషకాలు ఉన్న ఆహారాన్ని పెట్టాడు. ఇప్పుడు రవి అలసిపోవట్లేదు, యాక్టివ్గా ఉన్నాడు. సో ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మనం ఏం తింటున్నామో మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఈ రోజే మీ ఆహార అలవాట్లను మార్చుకోండి, ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. హలో ఫ్రెండ్స్, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి, ఎంత తినాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఆహార విజ్ఞానం ప్రకారం మనం తినే ఆహారం ఎంత ముఖ్యమో, తినే సమయం, టైమింగ్ కూడా అంతే ముఖ్యం. ఈ రోజు మనం మన పూర్వీకులు పాటించిన, సైన్స్ ఆమోదించిన ఒక సింపుల్ పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ ని చూద్దాం. దీన్ని ఫాలో అయితే మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా మారుతాయో మీరే చూస్తారు. రండి మొదలు పెడదాం. రోజుని ఒక మంచి పనితో మొదలుపెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగండి. ఎందుకు? ఇది మీ బాడీని క్లీన్, డిటాక్స్ చేస్తుంది. మలబద్ధకం పోతుంది. మీ జీవక్రియ, మెటబలిజం
స్టార్ట్ అవుతుంది. చిట్కా: కావాలంటే ఇందులో సగం నిమ్మకాయ, ఒక స్పూన్ తేనె కలుపుకోండి. ఇది అమృతంలా పనిచేస్తుంది. టిఫిన్ ఎప్పుడూ రాజులా తినాలి అంటారు కానీ అది హెల్తీగా ఉండాలి. మీరు ఇడ్లీ, దోశ, తక్కువ నూనెతో ఉప్మా లేదా పెసరట్టు తినొచ్చు. ఇంకాస్త హెల్తీగా కావాలంటే మొలకెత్తిన విత్తనాలు, స్ప్రౌట్స్ మరియు ఒక పండు, అరటి లేదా బొప్పాయి తీసుకోండి. ముఖ్య గమనిక: ఉదయాన్నే పరగడుపున కాఫీ, టీలు తాగే బదులు పాలు లేదా పండ్ల రసం తాగడం చాలా మంచిది. ఇక మధ్యాహ్నం భోజనం. సైన్స్ ప్రకారం ఈ సమయంలో మన జీర్ణశక్తి, డైజెస్టివ్ ఫైర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఇది రోజులో ముఖ్యమైన భోజనం. మీ ప్లేట్లో ఏముండాలో చూద్దాం. ఒక కప్పు అన్నం, బ్రౌన్ రైస్ అయితే ఇంకా మంచిది. ఖచ్చితంగా ఒక కప్పు పప్పు లేదా సాంబార్. మర్చిపోకుండా ఒక కప్పు ఆకుకూర లేదా కూరగాయలు. లాస్ట్లో ఒక గ్లాసు మజ్జిగ. ఇది తిన్నది అరగడానికి సూపర్గా పనిచేస్తుంది. సాయంత్రం 4 గంటలైతే చాలు. ఏదో ఒకటి నములుదాం అనిపిస్తుంది కదా? అక్కడే మనం తప్పు చేస్తాం. నూనెలో వేయించిన బజ్జీలు, పకోడీలకు దూరంగా ఉండండి. దానికి బదులుగా గుప్పెడు వేరుశనగలు, పేలాల లాంటివి లేదా బాదం, వాల్ నట్స్ తినండి. దాంతోపాటు ఒక కప్పు గ్రీన్ టీ లేదా అల్లం టీ తాగితే ఆ రిఫ్రెష్మెంట్ వేరు. సూర్యుడు అస్తమించాక మన జీర్ణశక్తి తగ్గిపోతుంది. అందుకే రాత్రి భోజనం ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందే తినేయాలి. ఏం తినాలి? 2 పుల్కాలు కూరతో లేదా రాగి జొన్న జావ తాగితే చాలు. ఒక రూల్: రాత్రి పూట పెరుగు, కర్డ్ తినకండి, అది జలుబు చేసే ఛాన్స్ ఉంది. మజ్జిగ లేదా పాలు బెటర్. ఫైనల్గా, ఈ డైట్ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే ఈ 3 సూత్రాలు మర్చిపోకండి. రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగండి, కానీ తినేటప్పుడు గడగడా తాగకండి. వైట్ షుగర్, పంచదార పక్కన పెట్టి బెల్లం లేదా తేనె వాడండి. ప్రతిరోజూ కనీసం 2 రకాల కూరగాయలు తినండి. ఈ చిన్న మార్పులు మీ ఆరోగ్యంలో పెద్ద మార్పును తెస్తాయి. ఈ డైట్ ప్లాన్ని రేపటి నుంచే స్టార్ట్ చేయండి. హెల్తీగా ఉండండి. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ కామన్గా వినిపించే మాటలు: నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, లేదా గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నాను. ఇక బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక పెద్ద సవాలు. మందులు వేసుకుంటే ఈ సమస్యలు కంట్రోల్ అవుతాయేమో కానీ అవి తగ్గాలంటే మాత్రం ఆహారమే మందు కావాలి. ఈ 4 సమస్యలకు మన ఆహార విజ్ఞానం చెప్పిన సింపుల్ సొల్యూషన్స్. మొదటిది మధుమేహం, డయాబెటీస్. ఇక్కడ రూల్ సింపుల్: రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకూడదు. ఏం తినాలి? వైట్ రైస్కి బదులుగా చిరుధాన్యాలు, జొన్నలు, రాగులు, కొర్రలు లేదా బ్రౌన్ రైస్ తినండి. కూరల్లో కాకరకాయ బెస్ట్, ఇది సహజ ఇన్సులిన్లా పనిచేస్తుంది. అలాగే మెంతులు, అవిసె గింజలు చాలా మంచివి. ఏం తినకూడదు? మైదా, పంచదార, స్వీట్లు, మామిడి, సపోటా వంటి పండ్లు. ముఖ్యంగా భూమి లోపల పండే బంగాళాదుంపలు తగ్గించాలి. రెండవది అధిక బరువు, వెయిట్ లాస్. బరువు తగ్గాలంటే మనం తినే శక్తి కంటే ఖర్చు చేసే శక్తి ఎక్కువ ఉండాలి. ఏం తినాలి? రోజుని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనెతో మొదలు పెట్టండి. పుచ్చకాయ, దోసకాయ లాంటి నీటి శాతం ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోండి. రాత్రిపూట అన్నం మానేసి పుల్కాలు లేదా జావ తీసుకోండి. ఏం తినకూడదు? నూనెలో వేయించిన బజ్జీలు, పూరీలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఫుడ్స్కి దూరంగా ఉండండి. మూడవది గ్యాస్ మరియు ఎసిడిటీ. టైంకి తినకపోవడం, మసాలాలే దీనికి కారణం. ఏం తినాలి? భోజనం తర్వాత పల్చటి మజ్జిగ తాగండి. ఇది గ్యాస్కి అమృతం. అరటిపండు, కొబ్బరి నీళ్లు, మెత్తగా వండిన అన్నం చాలా మంచిది. ఏం తినకూడదు? ఉదయాన్నే పరగడుపున కాఫీ, టీ అస్సలు తాగకండి. మసాలాలు, నిల్వ పచ్చళ్ళు, శనగపిండి వంటలు గ్యాస్ని పెంచుతాయి. నాలుగవది రక్తపోటు, హై బీపీ.
బీపీ ఉన్నవారికి ప్రధాన శత్రువు ఉప్పు, సాల్ట్. ఏం తినాలి? పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండు, నారింజ తినండి. కూరగాయల్లో బీట్రూట్, టమాటో, వెల్లుల్లి చాలా మంచివి. ఏం తినకూడదు? ఊరగాయలు, అప్పడాలు, వడియాలు, చిప్స్. వీటిలో ఉప్పు చాలా ఎక్కువ ఉంటుంది. దయచేసి తగ్గించండి. మీకు ఈ సమస్యలు ఉన్నా, లేకపోయినా. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పంచ సూత్రాలు పాటించండి. రోజుకు సరిపడా నీరు తాగండి. కనీసం 7 నుంచి 8 గంటల నిద్రపోండి. రోజుకు 30 నిమిషాల నడక లేదా వ్యాయామం చేయండి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, మెడిటేషన్ చేయండి. ఉదయం పూట కాసేపు ఎండలో నిలబడండి. ఈ చిన్న మార్పులు చేసుకోండి. డాక్టర్ల అవసరం లేకుండా ఆరోగ్యంగా జీవించండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ సమస్యలతో బాధపడే మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.